హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. పప్పు టమాటాల వంటకాలు చూపించేస్తాను. మన స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి, మన రొటీన్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ అందరికీ తెలిసిందే అండి. పప్పు టమాటా మళ్ళీ పడుతుంది అంటే ఇవ్వడం అనుకోకండి. నా స్టైల్లో నేను పప్పు టమాటా అనేది ఎలా చేస్తాను అనేది మీకు చూపించేస్తాను. ముందుగానే పప్పుని 2 hours ముందు నానబెట్టేసుకోండి. అలాగే టమాటాలు చాలా ఎక్కువ తీసుకోండి, కొంచెం ఎక్కువ తీసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అంతే అండి. ఇంకా ఉప్పు, కారం, పసుపు, చింతపండు, ధనియాల పౌడర్ అండి. ఇదన్నీ ఉండాలి మనకి. ముందుగా పప్పు నానబెట్టుకున్నాం కదండి, దాన్ని కడిగేసుకుని కుక్కర్లోకి తీసుకోండి. టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. నేను ఎప్పుడు చెప్పే విధంగానే, ఎందుకంటే అవి అన్నీ పప్పు అన్నీ కలిపితే ఎక్కువ విజిల్స్ వేయించాలి. అవసరం లేకుండా ఒక 3 విజిల్స్ సరిపోతాయండి. పప్పు టమాటా అన్నీ ఉడికిపోతాయండి. పప్పు వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని టమాటాలు గిన్నెలో పెట్టేసుకుని 3 విజిల్స్ కంటిన్యూగా వేయించేసుకోండి. సిమ్లో పెట్టుకుని వేయించేసుకోండి, సరిపోతుంది. అందులోనే కొంచెం మనం ఇప్పుడు ఆ పప్పు మొత్తం తీసేసుకున్నాక ఏదైనా ముద్దపప్పు ఆవకాయ తినేవాళ్ళు మామూలుగా పప్పు అంతా కలిపెట్టేసుకుని కొంచెం పప్పు కూడా తీసుకోవచ్చండి. ఇలా వండుకుంటే పప్పులో ఇప్పుడు ఏం చేయాలంటే మన టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవన్నీ అందులో వేసేసి చింతపండు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుని పప్పు గుత్త బాగా మెదిపేసుకోవాలండి. పప్పు గుత్త బాగా మెదిపేసుకుని పప్పు గుత్తని కడిగేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఆ చింతపండు ఫ్లేవర్ అనేది కొంచెం దాంట్లో దిగాలి. అందువల్ల ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. అది ఉడికేలాగా మనం పక్కన పోపుకి రెడీ చేసుకోవచ్చండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలండి. అలాగే ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ రెడీ పెట్టేసుకోండి. కొంచెం నెయ్యి అండి, ఒక స్పూన్ నెయ్యి కూడా రెడీ పెట్టుకోండి. పప్పులో ఎప్పుడైనా ఇలాగ నెయ్యి వేసుకుని తాలింపు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకని మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని వెల్లుల్లిపాయలు బాగా వేపేసుకుని అందులోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకోవాలండి. వేసుకుని బాగా దోరగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని కొంచెం ఇంగువ అంటే వేసుకోండి, అవసరం లేదంటే స్కిప్ చేసేయండి. అంతే అండి. ఇదంతా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మన పప్పు ఉడుకుతుంది కదండి, అది తీసుకొచ్చి ఇందులో వంపేసుకుంటే ఎంత రుచికరమైన పప్పు టమాటా అనేది రెడీ అయిపోతుంది. ఆ గిన్నె కూడా కడిగేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఈ తాలింపులో ఒక 2 సెకండ్స్ ఒక 2 సెకండ్స్ లేకపోతే 1 minute ఉడికినా పప్పు బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ అంతా పట్టేసి అంతే అండి, మనం సర్వ్ చేసుకోవడం అండి. నేనైతే మా బాబుకి క్యారేజర్లో బాక్స్లో కలిపేస్తున్నాను. అంతే అండి, ఎంతో రుచికరమైన టమాటా పప్పు ఒకసారి ఇలా తయారు చేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందో. సైడ్ డిష్గానే ఒక పచ్చడి ముక్క వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.